శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామంలో మృతి చెందిన మైనర్ బాలిక కుటుంబాన్ని ఆయన శనివారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆస్పత్రి వర్గాలు సరైన వైద్యం అందించి ఉంటే మా బిడ్డ మాకు దక్కేదని బాలిక తల్లిదండ్రులు ఘోషిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం మైనర్ బాలిక మృతదేహం స్వగ్రామానికి తీసుకొచ్చిన నేపథ్యంలో కాకాని బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు. పట్టపగలు ఒకే బాలికను ఇద్దరూ బైక్ మీద తీసుకెళ్లారంటే పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతుందన్నారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికొస్తే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు రాకుండానే వైట్నర్ తాగారని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విచారణ పక్కదారి పడుతుంది అనేదానికి ఇదే నిదర్శనమని కాకాని అన్నారు. అసలు అలాంటి వాళ్ళకి ఉరి తీయాల్సి ఇక్కడే చంపారు. అసలు బయటికి మాకు మొబైల్ తోడు రావాలా? బిడ్డ లేకపోతే తీసుకుని సీరియస్ చేసి అప్పుడప్పుడు రాసి పంపించారు. అప్పుడు డాక్టర్ పేరు రాయిలా, హాస్పిటల్ పేరు రాయకుండానే మమ్మల్ని గంట సేపు ఆపేశారు. మమ్మల్ని గంట సేపు బయట ఆపేశారు. ప్రతి ఒక్కటి చేయరా మాకు కక్కించుంది మందు. ఈ రోజు బాగా తిరుగుతున్నాను. ఆడ కిడ్నీ చెడిపి ఉంది, మొత్తం లివర్ మొత్తం చెడిపి ఉంది. ఏ డాక్టర్ చేశారు తిట్టారు మమ్మల్ని. ఎట్లా తీసుకొని ఏం చేస్తున్నారు మీరు అంతా? అది డాక్టర్ జరిపించుకోవాలి. మీరు ఏడని డెలివరీ మీరు బిల్లు కొండ పెట్టబాకండి, తీసుకెళ్ళిపోమని వీళ్ళు చేర్చి చేర్చేసి దానికి సంబంధించి ఏమి చేయకుండా ఆ బిడ్డను తీసుకెళ్ళి మీరు హాస్పిటల్లో పెట్టి అక్కడి నుంచి నెల్లూరు హాస్పిటల్లో పెట్టి అక్కడి నుంచి ఆ బిడ్డ కనీసం పాయిజన్ తీసుకునేదనేటువంటి కేసులో ఉన్నా కూడా వాళ్ళు స్టమక్ వాష్ చేయలేదని బాధపడుతున్నారు. ఏమీ చర్యలు తీసుకోకుండా ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు హడావిడిగా ఈ ప్రభుత్వము సరిగ్గా పనిచేయలేదు, పోలీసులు సరిగ్గా పనిచేయలేదు. దానికి కారణం ఈరోజు ఆ బిడ్డ తనువు చాలించింది. వాళ్ళు చెప్పేటువంటి దాన్ని బట్టి మేము మాట్లాడుతున్నాం. మాకు తెలియదు, ఎందుకంటే వాస్తవాలు ఆ రోజు మేము లేను కాబట్టి. ఉన్నటువంటి వాటికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు చెప్పేటువంటి విషయం, ఆ అమ్మాయి తండ్రి తాత చెప్పినటువంటి విషయాల ప్రకారం ఆసుపత్రి వర్గాలు పట్టించుకుని ఉంటే మేము బ్రతికుండే వాళ్ళం మా బిడ్డ అని చెప్పి. కాబట్టి ఈరోజు ఇక్కడికి వస్తే ఇది అసలు అగమ్యగోచరంగా ఉందా? లైటు లేవు, పట్టపగులు పాపం ఆ బిడ్డను తీసుకెళ్లారు. ఎవరన్నా తీసుకెళ్ళినా దిక్కులేదు. వాళ్ళందరూ అనేటువంటిది రేపు మేము ఎట్ట సంసారం చేయాలా, ఏ విధంగా కాపురం చేయాలా? ఈరోజు వాళ్ళని బలవంతంగా ఒక ఇద్దరు మోటార్ బైక్ మీద తీసుకువెళ్ళిపోయారంటే ఎంత ధైర్యం ఉండాలా? అటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వ్యవస్థ ఏం పనిచేస్తుంది? శాంతి భద్రతలు అనేటువంటివి రాష్ట్రంలో అసలు ఉన్నాయా? ఈ జిల్లాలో పనిచేస్తున్నాయా? అయ్యేమి అర్థం కానటువంటి పరిస్థితి తయారైంది. మీకు ఎంతసేపటికి ఉన్నటువంటిది ఏంటి? పేదవాడి గురించి పట్టించుకోరు, పేదవాడి మీద అగాయిత్యం జరిగితే పట్టించుకోరు, మైనర్ బాలికలను చంపేస్తే పట్టించుకోరు. ఎక్కడన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తే దాన్ని ప్రోత్సహించడం, వాళ్ళ మీద దాడులు జరిపించడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి వాకప్ చేయడం జరిగింది. ఈరోజు దాని మీద కథనాలు వచ్చాయి, మీడియాలో కథనాలు వచ్చాయి, పత్రికల్లో కథనాలు వచ్చాయి. దురదృష్టకరమైనటువంటిది సాక్షిలో కథనం రాగానే సాక్షికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి సంబంధించి ఒక కథనం వచ్చిందని చెప్పి దాని మీద ఖండన ఇవ్వడం. మేము చెప్పేటువంటి పత్రికల యొక్క స్వేచ్ఛ. రాస్తాయి పత్రికలు, అనేక సందర్భాల్లో అనేక పత్రికలు రాస్తాయి. ఆ రాసినటువంటి దాంట్లో నిజానిజాల గురించి మీరు నిగ్గుదేల్చాల్సింది పోయి మీకేం సంబంధం లేనట్టుగా ఇప్పుడు వాళ్ళు చెప్పేదానికి మీరు సమాధానం చెప్పండి. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీ
శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.